పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రస్థాయి నటుడైనప్పటికీ వీలైనంత వరకు సినిమా వాతావరణానికి దూరంగానే ఉంటారు. ఎక్కడా సినిమాల గురించి పెద్దగా ప్రస్తావించరు. అలాంటి ఆయన మొట్టమొదటిసారి ఒక సినిమా గురించి మాట్లాడారు. మాట్లాడటం అంటే అలా ఇలా కాదు, ఆ సినిమాని, అందులో హీరోని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ సినిమానే ఆమీర్ ఖాన్ నటించిన దంగల్. ఈ మధ్య రిలీజ్ అయిన ఈ బాలీవుడ్ సినిమా దేశవ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేస్తోంది. భారత మల్లయుద్ధ యోధుడు మహావీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా గురించి పవన్ మాట్లాడుతూ, దంగల్ చిత్రానికి గాను ఆమీర్ ఖాన్, ఆయన టీం కు నా హృదయపూర్వక అభినందనలు. సినిమా చూసిన దగ్గర నుంచి నేను అనుకున్నది చెప్పేయాలని నా మనస్సాక్షి నన్ను ప్రేరేపించింది. ఆమీర్ ఖాన్ గొప్ప నటనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అలాంటి గొప్ప నటుడున్నందుకు మన దేశం గర్వపడాలి. దర్శకుడు నితీష్ తివారీకి, ఇతర క్యాస్ట్ అండ్ క్రూకు నా శుభాకాంక్షలు. ఈ చిత్రం మన దేశంలో కరువైన మహిళా సాధికారతను గుర్తించాలని, ఆ దిశగా కృషి చేయాలని చెప్తోంది అన్నారు. ఇలా పవన్ ఒక్కసారి దంగల్ సినిమాని పొగడటంతో అందరూ ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు.